ఊ- పగతో కాకపోతే ప్రేమతో కొట్టిందా? చెప్పేది అర్థం చేసుకో సీత. ఏంటి అర్థం చేసుకునేది? ఆ అమ్మాయి నన్ను ఇలా కొట్టడం కూడా ఒకందుకు మంచిదే సీత. తండ్రి పోయాడన్న బాధలో ఉంది. మన వల్ల తనకి అన్యాయం జరిగిందని, మనం తనకి ద్రోహం చేశామన్న ఆవేదంతో మన మీద కోపంగా ఉంది. ఇప్పుడు నన్ను ఇలా కొట్టడం వల్ల మన మీద ఉన్న కోపం కొంచెమైనా తగ్గుతుంది. తగ్గకపోతే మళ్ళీ కొడుతుందా? బాధ తగ్గడానికి తిట్టి, కోపం తగ్గడానికి కొట్టి, ఆవేశం తగ్గడానికి చంపేస్తుందా మనుషుల్ని? బాధలు కోపాలు అందరికీ ఉంటాయండి. ఉన్న వాళ్ళందరూ ఇలాగే చేస్తారా? అబ్బా, అయ్యో సారీ అండి. పర్వాలేదులే. ఏంటి పర్వాలేదు? మిమ్మల్ని కొట్టినందుకు నేను కూడా తనకన్నా ఎక్కువ బాధపడుతున్నాను, తనకన్నా కోపంగా ఉన్నాను. నన్ను కూడా వెళ్ళి తనని కొట్టమంటారా? అమ్మా, అయ్యో నొప్పిగా ఉందా అండి? వెన్న రాస్తున్నావు కదా, తగ్గిపోతుందిలే. ఇన్ని దెబ్బలు తిన్న కోపం అనేది లేకుండా నవ్వుతూ ఇంత శాంతంగా ఎలా ఉండగలుగుతున్నారండి మీరు? మన వల్ల తనకి అన్యాయం జరిగిందన్న ఒకే ఒక్క కారణంతో వదిలేశాను. లేకపోతే ఈ పాటికి తనని... అబ్బా, ఏంటలా చూస్తున్నారు? నువ్వు కోపంలో కూడా చాలా అందంగా కనిపిస్తున్నావు సీత. అంటే మీకు అందంగా కనిపించడం కోసం నేను ఇలా ఏడుస్తూ ఎప్పుడు మీకు వెన్న రాస్తూ ఉండాలా? మీ ఆడవాళ్ళు కోపంలో ఉన్నప్పుడు తడుముకోకుండా పదాలు వెతుక్కోకుండా మాట్లాడేవారం ఆ దేవుడిచ్చినట్టున్నాడు. చాలండి.
అలి ఇంకా ఎన్నో ఎన్నో జరగాలి. దీనికి పొగరు, పగ, ధైర్యం, తెగింపు అన్నీ కరెక్ట్గా సమపాళల్లో ఉన్నాయి. నా ప్లాన్ సక్సెస్ చేసుకోవడానికి దీనికున్న టాలెంట్ని విచ్చలవిడిగా వాడుకోవచ్చు. వాడేస్తా. ఏంటనే తను అందరి ముందు అన్నయ్యని అలకొట్టేసింది. ఏదో మన వల్ల తప్పు జరిగింది కదా అని అన్నయ్య మన ఇంటికి తీసుకొచ్చి తనని సొంత మనిషిలా అంత గౌరవంగా చూసుకుంటుంటే కృతజ్ఞత అనేది లేకుండా అన్నయ్యనే కొడుతుందా? ఎంత పొగడదానికి? అది మామూలు కాదన్నయ్య. ఇలాంటి ఆడదాన్ని కనుక మనం పెళ్లి చేసుకుంటే 3 నిమిషాల్లో మన కుటుంబాన్ని ముక్కలు చేస్తుందన్నయ్య. చిన్న విషయానికి కూడా కోపాన్ని ఆపుకోలే నువ్వు. అన్నయ్యని అన్ని దెబ్బలు కొడితే ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నావు అన్నయ్య నువ్వు? మాకు గుండె రగిలిపోతుందన్నయ్య. నీకేం అనిపించట్లేదా? రేయ్, అన్నయ్య ఒంటి మీద పడ్డ ఒక్కో దెబ్బకే నా గుండె ముక్కలైపోయినట్టు అనిపించిందిరా. కొట్టిన వాళ్ళనే కాదు, ఏంటి దారుణం అని ఒక్కరు కూడా అడగకుండా నించున్న వాళ్ళందరినీ చంపేద్దామనిపించింది. కానీ అన్నయ్య అన్ని దెబ్బలు తింటూ కూడా అంత ప్రశాంతంగా ఉన్నాడంటే అన్నయ్య ఓర్పుకి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అనిపించింది. అదేంటో తెలియకుండా ఆవేశపడడం మంచిది కాదని ఆగిపోయానురా. అయినా పూజ చేస్తానని మాటిచ్చినంత మాత్రాన అలాంటి శిక్షలు వేయటం ఏంటన్నయ్య? అన్నయ్య ఒప్పుకోకపోయి ఉంటే వాళ్ళు ఏం చేస్తుండే వాళ్ళన్నయ్య? అన్నయ్య కూడా మరీ అంత శాంతం పనికిరాదు. అవునన్నయ్య, అన్నయ్య మంచితనాన్ని వాళ్ళందరూ చేతగానితనంగా అనుకుంటున్నారు. రేయ్, అన్నయ్య గురించి మీకు పూర్తిగా తెలీదు. రాముళ్ళ శాంతంగా ఉండే అన్నయ్య కోపం వస్తే పరశురాముడు అయిపోతాడు. అర్థం లేకుండా అన్నయ్య ఏ పని చేయడు, అది గుర్తుపెట్టుకోండి. అసలు ఇదంతా దానివల్లే అన్నయ్య. కనికరించి ఆశ్రయం ఇచ్చావనే కృతజ్ఞత లేకుండా రెచ్చిపోతుంది. అది మన ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదన్నయ్య. రేయ్, నువ్వు ఆవేశపడకరా. అదేం చేసినా చేతులు కట్టుకుని కూర్చోవాలా? నా వల్ల కాదన్నయ్య. దాని సంగతి చెప్తాను. రేయ్ రే శ్రావణ్, ఆగరా. ఏయ్ లేవే. ఏవే కివే అంటున్నావేంటి? మర్యాదగా మాట్లాడు. ఏయ్, మర్యాద అనేది మనుషులుగా పుట్టిన వాళ్ళందరికీ ఇవ్వరే. మనసు, మానవత్వం, ప్రేమ, అభిమానం ఉన్న వాళ్ళకే ఇస్తారు. నీలాగా పొగరు, అహంకారం ఉన్న వాళ్ళకి మర్యాద ఇవ్వరే. ఏయ్, ఎక్కువగా మాట్లాడితే పళ్ళు రాలు కొడతారు. ఏయ్, నోరు ముయ్యవే. దేవుళ్ళంటి మా అన్నయ్య మీదే చేయి చేసుకుంటావే. నీలాంటి పొగరు పోతూ మా ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి వెళ్ళలేదు. కొదవే. ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టావంటే చంపేస్తాను. పోవే బయటికి. రే శ్రావణ్, ఏం చేస్తున్నావురా? నీకెవరు పిచ్చి పట్టిందా? పిచ్చి, కోపం, బాధ, ఆవేశం అన్నీ అన్నయ్య. నిన్ను కొట్టడానికి ఎంత ధైర్యం అన్నయ్య దీనికి? నీ మంచితనం, అమాయకత్వం, నీ సహనాన్ని చాతగానితనంగా తీసుకుని రెచ్చిపోతుందన్నయ్య ఇది. ఇది మన ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదన్నయ్య. హేయ్, నువ్వు నన్ను పొమ్మంటున్నా కూడా మీ వాళ్ళెవరూ ఎందుకు నా గురించి మాట్లాడడం లేదు ముందు తెలుసుకో. నా విషయంలో తప్పు చేశారు కాబట్టి, నాకు అన్యాయం చేశారు కాబట్టి వీళ్ళెవరూ మాట్లాడడం లేదు.
మాట్లాడడానికి కూడా మీకెవ్వరికి అర్హత అధికారము లేదు. ముందు అది తెలుసుకో. ఏయ్ ఏంటే వాగుతున్నావు? నోర్మయ్! నువ్వు నన్ను నోర్మయ్ అంటావా? నువ్వు ఉండదురా. వదిలితే ఏం చేస్తావు? నా జీవితం గంగపాలు చేసింది నువ్వు. అంటావేట్రా? బావగారు, శ్రావణ్ చేసిన తప్పేంటండి? తప్పు చేసింది శ్రావణ్ కాదు బావగారు, ఆ సరస్వతే తప్పు చేసింది. మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే మీ మనసులో ఉన్న మంచితనం మీ కళ్ళల్లో, మీ మాటల్లో, మీ ప్రవర్తనలో కనిపించింది. ఆ మంచితనాన్ని గౌరవించాలనే మిమ్మల్ని కలవడానికి వచ్చిన మొదటిసారి మీ కాళ్ల చెప్పులకి నమస్కరించా. చేసినందుకు, అమ్మవారికి నా రక్తం చిందించటానికి నన్ను కొట్టి హెల్ప్ చేసినందుకు
అంటే నాకు చాలా గౌరవం. మీ అన్నయ్య చాలా మంచివాడు. నేను మీలాంటి ఫ్యామిలీలో పుట్టుంటే బాగుండేది. నాకు అదృష్టం లేకపోయింది. చాలా గ్రేట్ ఫ్యామిలీ. మావయ్య, అత్తయ్య, బావా, మావయ్య ఎక్కడున్నారు? తొందరగా రండి. ఏమైందమ్మా అంత సంతోషంగా ఉన్నావేంటి? నీ ఆనందానికి కారణమేంటో చెప్తే మేము కూడా సంతోషిస్తాం కదమ్మా. సంతోషించడం కాదు మామా, నేనేం చేశానో ఏం సాధించానో తెలిస్తే నువ్వే ఎగిరి గంతేస్తావు. ఆ రామరాజు మీద తొలి విజయం సాధించాను. రొమ్ము విరుచుకొని తలెత్తుకుని తిరిగి ఆ రామరాజు తల దించుకునేలా చేశాను. అవునా? ఏం చేశావు? ఊరి జనం ముందే రామరాజు చేతులు కట్టుకొని తల దించుకునేలా చేసి 100 కొరడా దెబ్బలు కొట్టించాను. అవునా? రామరాజుని కొట్టే ధైర్యం ఏ మగాడుకుంది? రామరాజుని కొట్టే ధైర్యం ఊళ్ళో ఏ మగాడికి లేదు. అందుకే ఓ ఆడదాని చేత కొట్టించాను. నిజమా? అవును మామా, ఊరి జనం ముందు రామరాజుని ఓ ఆడది కొట్టింది. శబాష్ దాక్షాయిని. వాణ్ణి గన్తో షూట్ చేసి చంపేద్దాం అనుకున్నాను. నేను అలా చేసుంటే వాడు 2 నిమిషాలు బాధపడి చచ్చుండేవాడు. కానీ నువ్వు వాణ్ణి అందరి ముందు అవమానంతో చచ్చేలా చేశావు. జరిగిన అవమానాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకొని కుమిలి కుమిలిపోయేలా చేశావు. ఇంతకీ వాణ్ణి కొట్టిన ఆడదెవరమ్మా? చీకట్లో చిరుదీపంలా ఓ బకరా దొరికింది మామా. దాని పేరు సరస్వతి. ఆ సరస్వతి చేతే ఆ అన్నదమ్ముల్ని విడగొట్టిస్తాను. నువ్వు వాణ్ణి ఆడదానితో కొట్టించినందుకు సంతోషంతో కాదమ్మా, గర్వంతో గుండె ఉప్పొంగిపోతుంది. అక్క, ఈరోజు ఆ రామరాజు ఒంటి మీద పడిన ఒక్కో దెబ్బకి కారిన ప్రతి రక్తపు చుక్క నీకు అంకితం చేస్తున్నానక్క. ఇది నేను నీకిస్తున్న మొట్టమొదటి బహుమతి. ఇలాంటి బహుమతులు ముందు ముందు నీ చెల్లెలు నీకోసం చాలా ఇస్తుందక్క. సరస్వతి, ఏంటి సరస్వతి, ఇవాళ కొంచెం ఎర్లీగా లేచి రెడీ అయినట్టున్నావు? ఇవాళ త్వరగా లేచి రెడీ అవ్వమని రాత్రి ఆవిడ గారు చెప్పింది. సీతక్క దీనికేమైనా పెళ్లి చూపులు అరేంజ్ చేసిందా, లేకపోతే మొన్న జరిగిన ఇష్యూని మనసులో పెట్టుకుని దీన్ని ఇక్కడి నుంచి పంపించేయాలని చూస్తోందా? సరస్వతి,